అందరికీ నమస్కారం. 26వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఈరోజండి నైపుణ్యాల గురించి చెప్తున్నారు సార్. చూద్దామా? మెడిటేషన్ మాస్టర్స్ అయిన మరుక్షణం నుంచి మన జీవితం నిరంతర ఆనందంగా, నిరంతర వేడుగ్గా మారిపోతుంది. అనారోగ్యం, అస్వస్థతలు అన్నీ మాయమైపోతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సహజమైన నాయకులుగా మనం మారుతాం. ప్రతి ఒక్కరికి సహజమైన మిత్రులుగా మారుతాం. ప్రతి ప్రాణికి సహజమైన మిత్రులుగా మారుతాం. వినటం అనే కళ యుక్త శ్రవణంను నేను ఎలా మెరుగుపరుచుకోవాలి అన్న ప్రశ్నకు పత్రిసర్ ఇస్తున్న జవాబు, మీరు ఇక్కడ ఉన్నది నా సమాధానానికి ప్రతిస్పందించడానికి కాదు, నా సమాధానాన్ని లోతుగా ఆలకించటానికే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఎంతో లోతుగా సమాధానం ఇస్తున్నాను. మీరు ప్రతి పదాన్ని లోతుగా వినాలి. ప్రతి ఒక్కరూ మాట్లాడేదంతా పూర్తిగా వినటానికి మీరు చెవులను ఉపయోగించండి. నోటిని తక్కువగా, చెవుల్ని ఎక్కువగా ఉపయోగించండి. విషయాలను గ్రహించటానికి అత్యుత్తమమైన మార్గం అది. మంచి శ్రోతలు కావటానికి ధ్యానం మనకు ఇతోధికంగా సహాయపడుతుంది. మన విల్ పవర్ని ఎలా పెంపొందించుకోవాలి? కఠినమైన క్రమశిక్షణ అవసరమైన ఏ పని అయినా మీ విల్ పవర్ అంటే ఆత్మశక్తిని పెంపొందిస్తుంది. అదే రహస్యం, అదే శాస్త్రం. మీరు చేపట్టిన కార్యాన్ని అంకిత భావంతో పూర్తి చేసినప్పుడు మీ విల్ పవర్ సహజంగానే మెరుగుపడుతుంది. మరి మెరుగైన విల్ పవర్తో మీరు ఏదైనా సాధించవచ్చు. స్థిత ప్రజ్ఞతతో ఉండటం ఎలా? స్థిత ప్రజ్ఞతతో ఉండటం అనేది, ఓకే మాస్టర్స్, పత్రిసారు జవాబు ఇచ్చే విధానము చాలా ఆసక్తిగా ఉంటుంది మాస్టర్స్. అట్లనే అబ్బురపరుస్తూ ఉంటాయి. జవాబులు ఇవ్వటంలో పత్రిసర్ని మించిన వాళ్ళు ఉంటారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి. సో అండి, స్థిత ప్రజ్ఞతతో ఉండటం అనేది కేవలం వివేకవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. మూర్ఖ శిఖామణులకు ససేమిరా చేత కాదు. క్రమం తప్పని ధ్యాన సాధన, జ్ఞాన సముపార్జన మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనల్ని సమతుల్యతలో ఉంచుతాయి. నేను ఒక జ్ఞాని పిపాసిని. అయితే నేను జ్ఞానాన్ని ఎక్కడి నుండి పొందాలి? ఎట్టి పరిస్థితులను సంకుచితంగా ఉండకండి. స్వీకార ధోరణితో ఉండండి. జ్ఞానం తీసుకోవడానికి అన్ని విధాలా సానుకూలంగా ఉండండి. జ్ఞానం అనేది ఒకానొక వ్యక్తి లేదా సంఘటన లేదా పుస్తకం లేదా పరిస్థితి, ఇలా వేటి నుంచి అయినా రావచ్చు. మీరు సాధారణంగా స్వీకరించగలగాలి. అప్పుడే మీకు అవసరమైనదంతా పొందగలరు. మా సామర్థ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు? సోమరితనాన్ని వీడాలి. ఏ పనులను రేపటికి వాయిదా వేయకూడదు. రేపు చేయవలసింది ఏదైనా ఉంటే ఈరోజే చేయండి. ఈరోజు చేయవలసింది ఇప్పుడే చేయండి. ఏది రేపటికి వాయిదా వేయవద్దు. ఒక్క క్షణం కూడా కాలాన్ని వృధా చేయవద్దు. ఇప్పుడే చేయండి. మీ మంత్రం ఇదే, ఇప్పుడే చేయండి. సంబంధ బాంధవ్యాలు. కర్మ సిద్ధాంతం ఏం వెల్లడిస్తోందంటే, మీరు ఇతరులకు ఏం చేస్తారో మీకు అదే చేయబడుతుంది. మీరు ఇతరులకు ఏమిస్తారో మీకు అదే ఇవ్వబడుతుంది. మీరు ఇతరులకు ఏం సృష్టిస్తారో మీకు అదే సృష్టించబడుతుంది. మీరు హింస చేస్తే మీరు కూడా హింసించబడతారు. మీరు ఆత్మీయతను పంచితే మీకు ఆత్మీయత దొరుకుతుంది. మీరు స్నేహాన్ని ఇస్తే మీకు అపారమైన స్నేహం దక్కుతుంది. ఆత్మబంధం అంటే ఏమిటి? మీరు జ్ఞానోదయం పొందినప్పుడు నేను కేవలం శరీరాన్ని కాదు అని గ్రహిస్తారు. మీరు ఒకానొక ఆత్మస్వరూపం, మరి అదే ఆత్మ చైతన్యం.